ఆ నింపమని చెప్పినావు కదా, నింపు తాగిగా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. రోజు వేసుకుంటున్నానా? కొద్ద కర్ర అయిపోతుంది నేను డాంబర్ లెక్క. ఎందుకు కొడుతున్నావు అంతగానో? నేను అందుకే షాప్ కి ఓనని చెప్తా. శ్రావంతి, కొంచెం వాటర్ బాటిల్ నింపవాలి, నీళ్ళన్నీ కాలైపోతున్నాయి. రోజు నేనే నింపాలి. ఏంది మమ్మీ, నువ్వు ఎప్పుడు చూసినా నన్నే నింపమని చెప్తా. ఇంట్లో ఎవరు లేరా? ఇక మీరు రాగానే నేను నింపాలనా? నేను నింపాను, నువ్వే నింపుకో. ఇప్పుడు నింపమంటేనేమో నేనే నింపాలా అంటున్నావు. మీరు చిన్నగా ఉన్నప్పుడు సరే బాటిల్ అన్ని నేను నింపలేదా? స్కూల్ పోయినప్పటి నుంచి కాలేజీ పోయేదాకా నేనే నింపుతున్నా, నింపుకుంటూ పెడుతున్నా. నేను అట్లనే అంటున్నా మిమ్మల్ని. ఒక్కరోజు నింపమంటే ఎన్నో చెప్తావు. ఇక నింపమని చెప్పినావు కదా, నింపు తాగిగా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మూస్తే వేరేస్తుంది, తీసేసి అలా ఎప్పుడు ఫ్రిడ్జ్ తీస్తున్నావు ఊకే అట్లా? ముయ్యి అక్కడ. చల్లగా ఉంది మమ్మీ ఫ్రిడ్జ్. ఏం చల్లగా ఉందని ఫ్రిడ్జ్ ఖరాబ్ చేస్తావా? ఇట్లా పెడితే ఇట్లా ఇట్లా తీస్తేనేమో చల్లగా వస్తుంది. ముయ్యి ముందు ఫ్రిడ్జ్ ముయ్యి. ఎవ్వరు ఎండాకాలం వస్తాము ఊకే చెమటలు వస్తాయి. ఫ్యాన్ వేసుకున్నాం చెప్పి ఏసీ వెప్పించుకోవాలి ఈసారన్నా. అబ్బా, ఫ్యాన్ ఎందుకు బంద్ చేసినావు మమ్మీ? ఒబ్బరిస్తుందంటే ఫ్యాన్ బంద్ చేస్తావు? అయ్యో, పొద్దు నుంచి సాయంత్రం దాకా వేసుకుంటే కరెంట్ బిల్ ఎంత వస్తుంది అనుకుంటున్నావు? ఊకే ఫ్యాన్ వేస్తూనే ఉంటావు. కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? పొద్దు నుంచి సాయంత్రం దాకా వేస్తే నైట్ వేసుకోవాలి, పొద్దున్న దాకా వేసుకుంటా. జస్ట్ బంద్ చేసినా ఉండని. అబ్బా, జస్ట్ ఆ ఫ్యాన్ వేసుకొని కూర్చొని ఎండాకాలం కదా ఒబ్బరిస్తుందని చెప్పేసుకున్నా. రోజు వేసుకుంటున్నానా? అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. అబ్బా మమ్మీ, ఆకలి వేస్తుంది. చల్లగా ఏమన్నా తినబుద్ధి అవుతుంది. ఏమన్నా చేయొచ్చు చల్లగా జ్యూస్ ఏదో ఒకటి చెయ్యి. అట్లా చూస్తాను మమ్మీ, ఏమన్నా చల్లగా చేయమంటే జ్యూస్ ఏదో ఒకటి చేయొచ్చు. ఇంకా కొడుతుంది, మస్తు ఒబ్బరిస్తుంది. చల్లగా తీసుకొస్తున్నా. సేపు తీసుకొని వస్తా. చల్లగా కావాలన్నా కదా, ఇక తీసుకో. ఏంది మమ్మీ ఈ ఐస్ క్యూబ్ తెచ్చినావు? చల్లగా తెమ్మంటే మన ఫ్రూట్ జ్యూస్ అని ఏమన్నా తెమ్మంటే ఇవి తెచ్చినావేంది? పొద్దు నుంచి చూస్తున్నా చల్లగా అంటున్నా. మాకు లేదా వేడి? నీకే ఉందా వేడి? తిని చల్లగా తిన్న కావాలంటే తినాలి. తిని ఫస్ట్ చల్లగా అన్నవాడు చల్లగా ఉండేది. అమ్మా, జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. శాంతి, కొంచెం పెరుగు అయిపోయింది, పెరుగు తీసుకొస్తా పోయి. బయట ఎండ ఎట్లుంది మమ్మీ? ఇప్పుడు పెరుగు తీసుకురమ్మంటావేంది నువ్వు? అసలుకి ఎంత అన్నం ఎండ కొడుతుంది బయట. బయటికి కోత కర్ర అయిపోతుంది నేను డాంబర్ లెక్క. అమ్మా, ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇప్పుడు తినడానికి పెరుగు లేదు, పోయి తీసుకురాపో ఫస్ట్. సరే తీ, పోతున్నా. మమ్మీ బా చెమటలు వస్తాను మమ్మీ. A few moments later. బా చెమటలు వస్తున్నాయి. మీ డోర్ ఎందుకు పెట్టుకుందాము మమ్మీ? డోర్ అయ్యో వినిపిస్తలేదా ఈమెకి? ఇన్ని చెమటలు వస్తున్నాయి, అందుకే నేను ఎండలో ఓన్ చెప్తా. వస్తున్నా కదా, ఎందుకు కొడుతున్నావు అంతగానో? తీసిందా కాగలేవా? ఇంతసేపా మమ్మీ డోర్ దీనికి? ఎండ ఎట్లా కొడుతుంది నా ముఖం చూడు, చెమటలతో మొత్తం నిండిపోయింది. నేను అందుకే షాప్ కి ఓనని చెప్తా. ఎంతసేపు అని తెలుసా నేను కొట్టబట్టి? 20 minutes అయింది. నీ పెరుగు ప్యాకెట్ చెమటలు ఎన్నిగానో వచ్చినాయి నాకు. ఈ ఫ్యాన్ ఒకటి చలికాలం వచ్చినప్పుడేమో 1 number పెట్టినా గానీ 5 number పెట్టినంత తిరుగుతుంది. అదే ఇప్పుడు సమ్మర్ సీజన్ లోనేమో 5 number పెట్టినా గానీ కూడా 1 number పెట్టినంత తిరుగుతుంది. ఏం ఫ్యాన్ ఏమో. శాంతి, రేపు అక్క పెళ్లి పోవాలి. హాఫ్ సారీ తీసి పెట్టుకోవాలి. అక్క పెళ్లికి హాఫ్ సారీ వేసుకోవాలా? రేపు
నేను రాను మమ్మీ. అసలు ఈ ఎండాకాలంలో పెళ్లిలు ఎవరికి అనిపెట్టింది మమ్మీ? చలికాలంలోనన్నా వేసుకోవాలి పెళ్లిలు, వానాకాలంలో అంటే వాన పడుతుంది కాబట్టి చేసుకోరు. చలికాలంలో వేస్తే మంచిగా చల్లగా ఉంటుంది, అప్పుడు ఏ బట్టలు వేసుకున్నా ఏం కాదు. ఆసారి వేసుకుంటే కుచ్చుకోపోతుంది. ఎందుకోసమో ఈ పెళ్లిలు అసలు. నీకు అతలేందో ఏమో, ఎప్పుడు ఎండాకాలం ఎండాకాలం అంటే ఎండాకాలం ఒకదానికే వచ్చినట్టుంది, ఎవరికి రాలేనట్టుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అఫీషియల్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ అఫీషియల్ చెప్పండి. సో గైస్, మా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే చేసేద్దాం వీడియోస్. సో మీ సపోర్ట్ కావాలి గైస్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.